మీ సన్నిధిలో నేర్చుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని మాట్లాడబోతున్నటువంటి ప్రభా సురేష్ అన్నను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ఈ ప్రార్థనలు మీ పాసానికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ పాడుకుందాము. సుభాకర్ గారు ఒక సాంగ్ పాడతారు. స్టార్ట్ చేయండి. అన్న పాడండి అన్న. ఈనాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాప కోపమునా నేను తనికి మెలుకుచునునే దరిదానకుండం కనికరము పెంచి నాయందు వేగ గొని పోవనా మేలు కొరకిందు వచ్చే, ఈలాటిదా యేసు ప్రేమ నిన్నీరవ్వంతైనా లేక చింత క్రమ్మి పొగలుచుండ గానన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవదలచి కరము జాచిన చేయి బట్టి చక్కగా నిలిచే, ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము, మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే, ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను జుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేన యెహోవాయందు, ఈలాటిదా యేసు
ప్రేమ. సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు స్పీకర్ సురేష్ వంగూరి అన్న. టాపిక్ ఈరోజు డాక్ట్రిన్ టాపిక్ సిన్. సురేష్ బైబుల్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. మ్యారిటల్ ప్రీ మ్యారిటల్ సెమినార్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. టీవీ స్పీకర్ గా ఉన్నారు. అంతేకాకుండా క్రిస్టియన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా తన ఎఫ్బి వాళ్ళలో నుంచి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తా అలర్ట్ చేస్తూ ఉంటారు. అన్న సెషన్ స్టార్ట్ చేయండి అన్న. అన్నకి టైం ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. Thank you, sister. Thank you so much. Greetings to everyone. దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ డాక్టర్స్ సెషన్స్ చాలా మీనింగ్ఫుల్ గా జరుగుతున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను, దేవుడిని స్తుతిస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ ని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. లాస్ట్ క్లాస్ సుధీర్ అన్న తీసుకున్నది, అంత ముందు క్లాస్ కూడా మీరు ఫాలో అయ్యారు కాబట్టి ఆ అంశానికి కొనసాగింపుగా నేను అంటే లాస్ట్ వీక్ అన్న మ్యాన్ గురించి మాట్లాడారు, వాటికి కొనసాగింపుగా నేను మనిషి యొక్క పాపం గురించిన ఒక మూల సిద్ధాంతాన్ని మీకు తిరిగి ఒకసారి మీతో కలిసి ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. మేబీ అక్కడ స్క్రీన్ మీద మీరు చూడగలిగితే కొన్ని అంటే మీరు ఫాలో అవ్వటానికి నేను చెప్పదలుచుకున్న వాటి ఆర్డర్, ఆ పాయింట్స్ ఆర్డర్ తెలియటానికి ఆ స్లైడ్ మీరు ఫాలో అవ్వచ్చు. అయితే పాపం గురించిన కొన్ని మాటలు నేను చెప్పడానికి ముందు లాస్ట్ క్లాస్లో సుధీర్ అన్న మాట్లాడిన విషయాలు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసే ప్రయత్నం నేను చేస్తాను. మ్యాన్ గురించి, దేవుని పోలికలో చేయబడిన మనిషి దేవుని స్వరూపం మందు సృష్టించబడి స్త్రీగాను పురుషునిగాను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఇమేజ్ ఆఫ్ గాడ్ సంతరించుకొని పుట్టిన ఈ వ్యక్తి ఏదైనా వనంలో చేసిన పాపం మూలాన దేవుడు తనకిచ్చిన ఆ స్వరూపాన్ని తను పోగొట్టుకున్నాడు అనేది మనం మాట్లాడుకున్నాం. దేవుడు అతనికి ఇచ్చిన అథారిటీని, దేవుడు అతనికి ఇచ్చిన నైతిక విలువల్ని, తన స్పిరిచువాలిటీని, తన దేవుడితో తనకున్న సంబంధాన్ని, దేవుడితో తనకున్న ప్రతి విధమైన కనెక్షన్ని అతను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుడికి తనకే ఉన్న రిలేషన్ అతను పోగొట్టుకున్నాడు, సృష్టికి తనకే ఉన్న రిలేషను చెడగొట్టుకున్నాడు, తనకు ఇతర మనుషులతో ఉన్న రిలేషను చెడగొట్టుకున్నాడు. అలాగే తనతో తానే సఖ్యత లేకుండా ఒక హీ లాస్ట్ హిమ్సెల్ఫ్ అన్నట్లుగా తయారయ్యాడు. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే అతను చేసిన పాపం. మనిషి చేసిన పాపానికి సంబంధించి మనం అవగాహన గనక కొంచెం సరిగా లేకపోతే అది మనల్ని రకరకాల భిన్నాభిప్రాయాలకు, ఒక రకంగా తప్పుదారి పట్టించే సిద్ధాంతాలకు దారితీస్తుంది. మోర్ ఓవర్ విశ్వాసిగా డాక్ట్రిన్ ఆఫ్ సిన్ గురించిన ఒక బేసిక్ ఐడియా లేకపోతే విశ్వాసిగా మనం దాన్ని అర్థం చేసుకుంటానికి కానీ, లేకపోతే రైట్ పర్స్పెక్టివ్ మనం కలిగి ఉండటంలో కానీ, సాల్వేషన్ గురించి కానీ, దేవుడి గురించి కానీ, మనిషి గురించి కానీ, నా గురించి నేను నా వ్యక్తిగత పాపం గురించి కానీ ఒక రైట్ అండర్స్టాండింగ్ కలిగి ఉండటం చాలా అవసరం. అది లేకపోతే కనుక నేను ప్రక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ప్రకాష్, దాన్ని ఫుల్ స్క్రీన్ చేయలేమా? స్లైడ్ కింద. యా, థ్యాంక్ యూ. సెకండ్ స్లైడ్. యా, సో ఇక్కడ మీరు చూడగలిగితే కొంచెం మీరు మనసు పెట్టి ఈ ఇమేజ్ చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేబీ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు గబుక్కుని ఒక స్టోరీని కూడా ఫామ్ చేయొచ్చు. ఒక ఇమేజ్ కనపడుతుంది, సారీ, ఒక ఇమేజ్ కనపడుతుంది. ఒక బాయ్ ఉన్నాడు, ఆ అబ్బాయి తల మీద ఒక యాపిల్ ఉంది, ఒక బాణము అతని ఫోర్ హెడ్ లో దిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం.
ఇది మొదటిసారి పిక్చర్ నేను చూసినప్పుడు కొంచెం నాకు సడన్ గా గుండె జల్లు ఉంది. అంటే యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్ అన్ యారో స్ట్రక్ ఇన్ టు ద ఫోర్ హెడ్. తలలోకి దిగిపోయిన ఒక బాణం పిక్చర్ ని మనం చూడలేము. బహుశా ఫోటోగ్రఫీ కోసం ఎవరైనా దీన్ని జిమ్మిక్ చేశారో లేకపోతే ఫోటోషాప్ లో ఏమన్నా చిన్న డిజైన్ చేశారేమో తెలియదు, కానీ బట్ చాలా ఒక భావగర్భితమైన ఒక పిక్చర్ లాగా మనకు కనపడుతుంది. మనం ఊహించొచ్చు ఏం జరిగి ఉంటుందో. బహుశా షూట్ లేకపోతే యారో షూటింగ్, బాణం వేసే దాన్ని ప్రయత్నించే ఒక వ్యక్తి, ప్రాక్టీస్ చేసే వ్యక్తి ఆ బాణాన్ని ఆ యాపిల్ కి గురి పెట్టకపోయి అది పొరపాటున అది యాపిల్ కి తగలకుండా కొంచెం కిందకి తగలటం వల్ల అతనికి బాలుడు తలకు తగిలినట్టుగా మనం చూస్తాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థమైపోతుంది. చాలా ఇది పనిగట్టుకొని నేను చెప్పవసరం లేదు. ఎవరో ఒక వ్యక్తి ఒక యాపిల్ ని ఎయిమ్ చేసినప్పుడు అది యాపిల్ కి తగలకుండా ఇతని నుదుటికి తగిలినప్పుడు దాన్ని ఏమంటాము అంటే మిస్సింగ్ ద మార్క్ అని అంటాము, గురి తప్పటం అని అంటాం. ఈ గురి తప్పటం అనే దాన్ని గ్రీకు మూల భాషలో హమర్ష అని అంటారట. హమర్ష అని అంటారు. అంటే ఒకదాన్ని ఎయిమ్ చేయబోయి అది మిస్ అయ్యి ఇంకొక దాన్ని తగలటం. దీన్ని కొంచెం మనం సెన్సిటివ్ గా మాట్లాడుకుంటే, ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుకుంటే, యాపిల్ ని కొట్టబోయి అతను మనిషిని చంపేశాడు. ఈ యాపిల్ పోతే ఏమైంది, ఇంకో యాపిల్ ని ఎయిమ్ చేయొచ్చు కదా. ఈ బాణం పోతే ఏమైంది, మళ్ళీ ఈ బాణం వెనక్కి పీకేసి మళ్ళీ ట్రైల్ వేస్తాను అనటానికి లేదు. ఎందుకంటే ఆ యాపిల్ ని క్యారీ చేస్తున్న ఆ బాయ్ చనిపోయాడు. ఇక మళ్ళీ ఆ యారో ప్రాక్టీస్ చేసే వాతావరణం కంటే మించి ఇది పోతే ఇంకో బాణం వేద్దాం అని నార్మల్ గా ట్రై చేసే వాతావరణం లేదు. అక్కడ విషాదం అలముకుంది. ఒక వ్యక్తి ప్రాణం పోయింది కాబట్టి మళ్ళీ అతను బాణం పట్టుకోవటానికి కూడా అవకాశం లేనట్టుగా అయిపోయింది. హమర్ష అని అంటాం, గురి తప్పటం. అంటే ఒక పని చేయబోయి అది మిస్ అయితే దానివల్ల వేరొకదేదో జరిగింది, అది ఊరికినే అలా జరిగిందా అని ఆగటానికి వీలు లేదు. దాని కాన్సిక్వెన్స్, దాని వలన కలిగిన నష్టం, దాని వలన కలిగిన తీవ్రమైన పర్యవసానాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఊహించలేము. హమర్ష మౌలికంగా చెప్పిన బేసిక్ మీనింగ్ అన్నమాట. మిస్సింగ్ ద మార్క్ అంటాం, గురి తప్పటం. ఒకదాన్ని ఎయిమ్ చేయబోయి ఆ ఎయిమ్ లక్ష్యం తప్పినప్పుడు, వేరే దానికి తగిలినప్పుడు ఆ గురి తప్పటం వల్ల వచ్చిన పర్యవసానాలని మాట్లాడుకునే ప్రయత్నం చేయటం. పాపము అనే పదానికి గ్రీకు మూల భాషలో హమర్ష అనే పదం వాడారట. హమర్షియాలజీ అని అంటాం. సిన్ గురించిన స్టడీ చేసేటప్పుడు ద స్టడీ ఆఫ్ సిన్ ని హమర్షియాలజీ అని అంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆదాము లేకపోతే మొదటి మానవుడు పాపం చేయటం వల్ల తను ఒకటేదో మిస్ అయ్యాడు, తను చేయలేకపోయాడు. దాని వలన కలిగిన పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా టెరిఫిక్ గా, చాలా హారిబుల్ గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూడగలిగితే దానికి సంబంధించి ఒక చిన్న వివరణ ఉంది. ఎవరైనా రోమాపత్రిక 5వ అధ్యాయం పరిచయం ఉన్న వాళ్ళు గౌక్కు నేను చెప్పగలిగేది రికగ్నైజ్ చేస్తారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న వచనాన్ని మీరు తెరిచి చూడాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. ఆదాము పాపం చేశాడు. ఆ పాపం ద్వారా వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటంటే మరణం. ఆ మరణం అందరికీ వచ్చింది. అయితే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, లాస్ట్ క్లాస్ లో సుధీర్ అని చెప్పిన మాటలు అవన్నీ కనుక మనం కన్సిడర్ చేసినప్పుడు మనకి అర్థమయ్యే ఒక చాలా ప్రధానమైన సత్యం ఏంటంటే,
ఆదాము పొరపాటున గురి తప్పలేదు. ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంటల్. ఆదాము ఉద్దేశపూర్వకంగానే పాపం చేశాడు. బైబిల్ చెప్తున్న ఒక ప్రధానమైన సత్యం, ఆదాము పండు తినటం ఏదో పండు కోయబోయి పొరపాటున ఈ పండు కోసేసి అరే ప్రభా మిస్టేక్ అయిపోయింది అని అలా జరగలేదు. ఏ పండునైతే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ పండునే పనిగట్టుకొని ఆదామవ్వలు కోసుకొని తిన్నారు. సో గురి తప్పటం కాదు, గురి తప్పించాడు. అంటే వాంటెడ్గా చేశాడు, ఇంటెన్షనల్ గా చేశాడు, చెయ్యాలనే చేశాడు, కావాలనే చేశాడు. ఆదాము అవ్వల పాపాన్ని బైబిల్ ఎక్కడా కూడా కొంచెం తటస్థంగా మాట్లాడినట్టుగా మనం చూడం. ఇట్ వాజ్ ఇంటెన్షనల్, విత్ ఆల్ దేర్ హార్ట్, విత్ ఆల్ దేర్ మైండ్, తెలిసి, విత్ ఆల్ దేర్ నోయింగ్, తెలిసి కావాలని దేవుడు చెప్పాడు తినద్దని. కానీ ఒకసారి తిందాము, ఒకసారి ఒక ట్రైల్ వేద్దాము, ఆ పండు తింటే ఏమవుతుందో చూద్దాము అని అనుకున్నారు వాళ్ళు. అపవాది దానికి కొంచెం వాళ్ళని ప్రొవోక్ చేసిన మాట వాస్తవం, కానీ ఇట్ వాజ్ ఆల్సో దైర్ వాలంటరీ డెసిషన్. సిన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఆదాం దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదాము హవ్వలు పొరపాటున పాపం చేయలేదు, పొరపాటున ఆ మార్క్ మిస్ అవ్వలేదు, పొరపాటున గురి తప్పలేదు, కావాలనే గురి తప్పించారు. అంటే కావాలనే పండు తిన్నారు, కావాలనే పాపం చేశారు. ఎప్పుడైతే ఈ యాపిల్కి తగలాల్సిన బాణం ఆ బాయ్కి తగిలి అతని ప్రాణాన్ని బలికొందో, అలాగే ఆదాము హవ్వలు చేసిన పాపం వల్ల ఇమీడియట్ గా వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటంటే లోకములోనికి మరణము ప్రవేశించను. అది ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్, బోత్. అయితే వెంటనే ఆదాము హవ్వలు చనిపోలేదు, కానీ దేవుడు దయ తెలిసి వాళ్ళకి ఒక కొన్ని సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్లీ దే హ్యావ్ టు డై, వాళ్ళు చనిపోవాల్సిందే. అంచేత ఆదాము చేసిన పాపం వల్ల ఆదాము అవ్వలు తమ మీదకి మరణాన్ని కొని తెచ్చుకోవటం మాత్రమే కాదు, రెండవది వాళ్ళు చేసిన పాపం వల్ల మిగిలిన మనుషులందరికీ కూడా మరణం సంభవించింది. ఈరోజు భూమి మీద ఏ ఒక్క వ్యక్తి ఎక్కడ మరణిస్తున్నా కూడా అది ఆ పాపం యొక్క పర్యవసానమే. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు డై, ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు డై. బయట మనకి ఇండియన్ సొసైటీలో మనకు తరచు వినపడే ఒక మాట ఏంటంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అని. అంటే అదేదో ఒక సూత్రం లాగా చేస్తారు, పుట్టాము కాబట్టి కొంతకాలం బతకాలి, తర్వాత చనిపోవాలని. ఎందుకు చనిపోతున్నాము అనేది అది లైఫ్ లో ఒక రూల్ కాదు. ఎందుకు చనిపోతున్నాము అంటే అదొక చేదు వాస్తవం ఏంటంటే దట్ మ్యాన్ హ్యాస్ కమిటెడ్ ఏ గ్రేట్ సిన్. మనిషి తిరుగుబాటు చేశాడు దేవునికి, మనిషి దేవునికి దూరం అయ్యాడు, మనిషి మరణం అనే దాన్ని అనవసరంగా టచ్ చేసి దాన్ని మెస్అప్ చేసేసాడు. ఆ మరణం అందరి మీదకి పడిపోయింది, వచ్చేసింది. స్పిల్లింగ్ అంటాం. ఉదాహరణకి నా చేతిలో గ్లాసు జారి కింద పడింది అనుకోండి, ఆ నీళ్లు చింది ఎక్కడెక్కడో పడిపోయినాయి, నా చుట్టూ ఉన్న నలుగురు మీద పడిపోయింది. ఆ నలుగురు కూడా వాళ్ళ మీద కూడా ఆ నీళ్లు పడ్డాయి, వాళ్ళు కూడా తడిశారు. ఆ సిన్ స్పిల్ అయిందనమాట, స్ప్రెడ్ అయిందనమాట. మరణం అందరికీ సంప్రాప్తించింది, మరణం అందరికీ సంక్రమించింది. ఫలితంగా ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు డై. ఇది చాలా హారబుల్ గా అనిపిస్తుంది. ఒక్కోసారి మనకేమనిపిస్తుంది అంటే ఇదంతా ఆదాం చేసిన తప్పు కదా, ఇందులో మనదే ఉంది, నేను అన్యాయంగా బలైపోయాను కదా అనే ఒక థాట్ మనకు వస్తుంది. ఒక విధంగా ఆదాము వల్ల ఇది అందరికీ వచ్చిందన్న మాట ఎంత వాస్తవమో, నేను కూడా అలా ఏమీ అన్యాయంగా బలవటం కాదు, నా రోల్ కూడా ఉంది అనేది మనం తర్వాత మనం గమనిస్తాం. ఉదాహరణకి నెక్స్ట్ స్లైడ్ లో కనుక మీరు చూడగలిగితే ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపించి కొంచెం ముందుకు వెళ్తాను. ఈ పిక్చర్ కనుక మీరు చూడగలిగితే, నాకు ఎప్పుడో చాలా కాలం కింద నెట్ లో దొరికిన పిక్చర్ అట్లా స్టోర్ చేసి ఉంచాను. ఒక చెట్టుకి ఒక తేనె తుట్టు ఉంటే గనక
దానికి ఆ తేనె తుట్టుకి ఆ తేనెటీగలన్నీ గనక దానికి ఫుల్గా పట్టున్నప్పుడు నేను గనక ఒక రాయి వేసి కొడితే ఏమవుతుంది అంటే ఆ తేనెటీగలు నన్ను కరుస్తాయి, నాతో పాటు మిగిలిన ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా కరుస్తాయి. ఎందుకంటే దాని పర్యవసానం టెర్రిఫిక్ రిజల్ట్. నేనేం రాయి వేయలేదు కదా అని ఆ చెట్టు కింద నిలబడిన వేరేవాడు ఎవడని అంటే కూడా నేను రాయి వేయకపోవచ్చు, కానీ ఆ కాన్సిక్వెన్స్ నా మీద కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ నేను కూడా అందులో సఫర్ అయ్యాను. కాబట్టి ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది కాదు, అది ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఆదాం చేశాడు కదా నాకు రావటం, అది కాదు పాయింట్. ఆదాముది మనకు సంక్రమించటంలో 2 రకాల సంక్రమణలు ఉన్నాయి. ఒకటి, ఆదాము చేసిన పని యొక్క కాన్సిక్వెన్స్ కి మానవ జాతి మొత్తం బలైపోయింది. 2, ఆదాము పిల్లలుగా ఆదాము స్వభావాన్ని మనం పుణికి పుచ్చుకుని పుట్టాం కాబట్టి పతనం అయిపోయిన మనిషి స్వభావంలోంచి వచ్చే ప్రతి మనిషి అదే పోలికలో వచ్చాడు కాబట్టి బై నేచర్ ఆదాము బుద్ధి మనకు వచ్చేసింది. సో బై నేచర్ ఆదాం బుద్ధి మనకు వచ్చింది కాబట్టి మనం కూడా పాపం చేస్తూనే ఉంటాము. ఆదాం తీసుకొచ్చిన కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ గా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం అనుభవిస్తూ ఉంటాము. ఇంకొంచెం ఎగ్జాంపుల్ నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ముందుకు వెళ్తాను. ఒకటి, హిరోషిమా నాగసాకి. మీకు తెలుసు అమెరికా జపాన్ మీద అణుబాంబుల్ని ప్రయోగించినప్పుడు చరిత్రలో చాలా పెద్ద విషాదం. ప్రపంచం చరిత్రలో బాగా చెప్పుకోదగిన విషాదాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 2.5 లక్షల మంది, 2 నుంచి 2.5 లక్షల మంది ఒక 4-5 డేస్ కాల వ్యవధిలో 4-5 రోజుల వ్యవధిలో దాదాపు 2 lakhs పైగా మనుషులు ఈ అణుబాంబు వల్ల చనిపోయారని మనం చదువుతున్నాం. ఆ తర్వాత ఇంకెంతమంది చనిపోయారో లెక్కలేదు. ఇప్పటికీ జపాన్ లేకపోతే పర్టికులర్లీ హిరోషిమా నాగసాకి ప్రాంతాల్లో అంటే ఈ బాంబు వేసిన తర్వాత ఇప్పటికీ ఒక 50-60 సంవత్సరాలు, మేబీ 70 years దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ పుట్టే పిల్లలు వికలాంగులుగాను, మానసిక వైకల్యంతోనూ, ముక్కు లేకుండా, మూతి లేకుండా రకరకాల డిస్టార్టెడ్ ఫేసెస్ తో పుడుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. స్టిల్ దాని రేడియేషన్, దాని ప్రభావం, దాని యొక్క దుష్పరిణామాలని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. కొన్ని కిలోమీటర్ల వరకు ఇప్పటికీ ఆ నేలలో అప్పటి ఆ బాంబు విస్ఫోటనానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ ఎంతో కొంత కనపడుతూనే ఉంటాయట. హిరోషిమా నాగసాకిల మీద ఒక బాంబు వేస్తే 4-5 రోజుల్లో దాదాపు మోర్ దాన్ 2 lakhs పీపుల్ చనిపోవటమే కాకుండా ఇప్పటికీ అంటే దాదాపు 70 సంవత్సరాలుగా ఎంతో మంది అనారోగ్యంతోనూ, రకరకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ తోనూ, మానసిక వైకల్యాలు, శారీరక వైకల్యాలు, రకరకాల ఎఫెక్ట్స్, ఎన్ని దుస్థితి అనుభవిస్తున్నారు అంటే 2-3 అణుబాంబులు వేసిన దానికే ఒక 70-80 సంవత్సరాలుగా ఒక దేశం దాని రేడియేషన్ అనుభవిస్తుంది అన్నప్పుడు ఇంచుమించు అదే అంతకంటే కొన్ని వేల రెట్లు గంభీరమైన పాపాన్ని ఆదాం చేశాడు. ఒక విస్ఫోటనం లాగా ముట్టుకోకూడదు ముట్టుకున్నాడు. ఒక తేనె తుట్టుని డిస్టర్బ్ చేసి అందరిని ఎలాగైతే ఎరకాటంలోకి నెట్టేసినట్లుగానో ఒక టచ్ చేయకూడదు ఒకటి ఆదాం టచ్ చేశాడు. అది దారుణంగా బెడిసి కొట్టింది, వికటించింది, ప్రపంచం మొత్తానికి డెత్ స్ప్రెడ్ అయిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్, రీసెంట్ గా వచ్చిన వైరస్ కూడా నాకు రోజు కరోనా వార్తలు చదువుతా ఉంటే నాకు ఆదామే గుర్తొస్తున్నాడు. ఎగ్జాక్ట్ పోలికని నేను చెప్పను, కానీ మనం అర్థం చేసుకోవటానికంటే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఎవరో చైనాలో ఒక వ్యక్తి చేసిన దాని ఫలితం ప్రపంచం అంతటికీ వాళ్ళ ఒక సూక్ష్మ కనపడని ఒక చిన్న వైరస్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తుండగా చనిపోతున్నారు. ఆ మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ నేను ఇక్కడ విజయవాడలో కూర్చొని చైనా వాడిని నేను తిట్టుకుంటున్నాను అంటే నిజంగా తిట్టుకోవాలా అంటే నేను బయటికి రాకుండా ఉంటే నాకేం అవ్వదు. నేను బయటకు వస్తే గనక నేను దాన్ని కావాలని నాకు దాన్ని అంటించుకున్న వాడిని అవుతాను, నష్టపోతాను.
టూ వేస్ ఉన్నాయి. ఆదాం చేసిన పాపం యొక్క కాన్సిక్వెన్స్ భూమి మీదకి వచ్చేసింది. అండ్ మనుషులు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు, ఒప్పుకోలేదు. స్వాభావికంగా ఆదాముని సంక్రమించుకున్న స్వభావం కానివ్వండి, బయట విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయిన పర్యవసానాలు కానివ్వండి, డిఫరెంట్ ఇంపాక్ట్స్ అన్ని మనిషి మీద ఉన్నాయి. ఈ రోజుకి ప్రతి మనిషి చనిపోక తప్పదు. బైబిల్ డెలిబరేట్ గా చెప్తుంది, పాపమునకు జీతము మరణము. జీతం అనే మాటలోనే అక్కడ ఉన్న ఒక సెటైర్, వ్యంగ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. అంటే నువ్వు పాపం చేసి ఒక జాబ్ లాగా, ఒక పని లాగా కష్టపడి సిన్సియర్గా పనిచేసి నువ్వు సిన్ని కూడబెట్టుకొని కష్టపడి సంపాదించుకున్నావు. ఏం సంపాదించుకున్నావంటే మరణాన్ని లేదా నరకాన్ని సంపాదించుకున్నావు. ఇది బేసిక్ గా సిన్ గురించిన ప్రధానమైన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆదాము నుంచి మనకు సంక్రమించింది. ఆదాము చేసిన దాని యొక్క టెర్రిఫిక్ కాన్సిక్వెన్సెస్ మనకు సంక్రమించాయి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆదాము ఒక వ్యక్తి చేస్తే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అంటే దాదాపు 6000 సంవత్సరాలుగా ఉన్న జనాభా అంతటికీ మరణం సంప్రాప్తించింది అని అంటే, మరి నేను చేసిన పాపానికి కూడా మరణం వస్తుందిగా, మీరు చేసిన పాపానికి మరణం వస్తుందిగా, ఇంకొకళ్ళు ఎవరో చేసిన పాపానికి మరణం వస్తుందిగా. మల్టిప్లై అయిపోతా ఉంటుంది. అణుబాంబును గనక మీరు ఆ వీడియోస్ కనుక మీరు చూస్తే, మష్రూమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అంటారు. అంటే అది అంబ్రెల్లా అని అంటారు, మష్రూమ్ అని కూడా వాడతారు. అంటే ఉన్న కొద్దీ అది విస్ఫోటనం చెంది ఇలా మష్రూమ్ షేప్ లో, ఒక అంబ్రెల్లా షేప్ లోకి పైకి విస్ఫోటనం చెందుద్ది. అందులో ఉంచి మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ ఇంకొక అంబ్రెల్లా లాగా ఓపెన్ అవుతా ఉంటుంది. ఫిజిక్స్ లో మనం మాట్లాడుకుంటాం, అది బ్రేక్ అవుతున్న కొద్దీ ఆ ఎనర్జీ అది బయటికి రిలీజ్ అవుతా ఉంటుంది. మల్టిప్లై అది ఇంకా ఎన్ని రెట్లు పెరిగిపోతా ఉంటుందో అన్కంట్రోలబుల్. అలాగే డెత్, సిన్ కూడా ప్రపంచంలో స్ప్రెడ్ అవుతూనే ఉంది, మల్టిప్లై అవుతూనే ఉంది. కోట్లాది ప్రజలు ఎవ్రీడే చేసే పాపాల నుంచి ఆ సిన్ఫుల్ కాన్సిక్వెన్సెస్ లేదా డెడ్లీ కాన్సిక్వెన్సెస్ ఇంకా మల్టిప్లై అవుతూనే ఉన్నాయి. ఇంకా మనం ఏమి ఎరగనట్టుగా ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అనటం మన ఫూలిష్నెస్. డెత్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సిన్. బైబిల్ చాలా డెలిబరేట్ గా చెప్పింది. ఒక వ్యక్తి చేస్తే లోకంలోనికి మరణం వస్తే, లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేస్తే, ఇక ఏ స్థాయిలో ఎన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయో ఆ డెత్ లో మనం అసలు ఊహించుకోలేము. వెరీ 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 టెరిఫిక్ కాన్సిక్వెన్సెస్. అయితే కొన్ని స్టేట్మెంట్స్ నేను మీకు చూపించి కొంత డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉన్నాయని నేను ఆశపడుతున్నాను. నెక్స్ట్ స్లైడ్ లో కనుక మీరు చూడగలిగితే, సిన్ గురించి బైబిల్ చెప్తున్న కొన్ని ప్రధానమైన స్టేట్మెంట్స్ ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, సిన్ ఈజ్ వెరీ డేంజరస్. చాలాసార్లు పాపం గురించి ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నాను, నాకు కూడా పాపం గురించి సరిగా అర్థం అవ్వలేదని చెప్పాలి. అంటే అది ఏ విధంగా డేంజరస్ అనేది నిజంగా మనకి తెలుసుకోవాల్సినంతగా మనకు తెలిసిందా అనే ఒక డౌట్ మనకు కలుగుతుంది. ఎంత డేంజరస్ అయితే దేవుడు ఇమీడియట్ గా ఆదామవ్వల్ని ఏదెన్లోంచి బయటికి పంపించేస్తాడు. దేవుడు దాన్ని ఎంతగా ద్వేషించకపోతే, ఎంతగా అసహించుకోకపోతే ఆదామవ్వల్ని తనకి శాశ్వతంగా ఎడబాటు కలిగేలాగా ఎందుకు చేసుకుంటాడు? ఇక మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీకు నాకు అది సంబంధం లేదు, యు గెట్ లాస్ట్ అని దేవుడు అన్నాడు అని అంటే, అది ఏ స్థాయిలో దేవుడిని బాధ పెట్టిందో, ఏ స్థాయిలో దేవుడికి కోపాన్ని తీసుకొచ్చిందో మనం ఆలోచన చేయాలి. సిన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. బైబిల్ పాపాన్ని చాలా సీరియస్ గా డిస్క్రైబ్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. నేను ఒక 5 పాయింట్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మనకు బాగా తెలిసినవి నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. సిన్ ఈజ్ ఎ డిసీజ్. యెషయా గ్రంథంలో ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కువగా కనపడతా ఉంటుంది. మొదటి అధ్యాయంలో మనందరికీ తెలుసు, పాపులర్ ఎక్స్ప్రెషన్,
నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం గాయాలు, పుండ్లు ఉన్నాయి మనుషులకి అని చెప్పడం మనం చూస్తాం. సింబాలిక్ అంటే ఒక సిన్, ఒక డిసీజ్ అతనికి ఏదో పట్టింది, దాని నుంచి అతన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు అనేది ఒక ప్రశ్న. యెషయా గ్రంథంలో మనం రిపీటెడ్ గా చూస్తాము. 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించిన 53వ అధ్యాయం యేసుక్రీస్తు వారి గురించిన శిలువ మరణాన్ని గురించిన దాంట్లో కూడా ఆయన మన వ్యసనాలను, మన అతిక్రమాలను, మన వ్యాధులను ఆయన భరించాడు అని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని. చాలా సార్లు కొంతమంది ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత కలుగుతుంది అంటే ఫిజికల్ హీలింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ విచారం ఏంటంటే స్పిరిచువల్ డిసీజ్ ఒకటి ఉంది అన్న సంగతి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పేతురు పత్రికలో ఆ వచనాన్ని, అది అచ్చంగా పాపానికి సంబంధించిన వచనం అని పేతురు దాని గురించి వివరణిస్తాడు. మనం అవన్నీ మాట్లాడుకోవట్లేదు. కానీ సిన్ ఒక డిసీజ్ లాంటిది. ఓల్డ్ టెస్టిమెంట్ లో లెప్రసీ గురించిన ప్రస్తావన ఉంది. ఒక చర్మ వ్యాధి వచ్చింది అనుకోండి, లెప్రసీ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి నా చూపుడు వేలికి లెప్రసీ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, అది డిస్ఫిగర్ అంటాం. అంటే అది కుచించుకుపోతూ ఉంటుంది. ఆ వేలు ఉన్న కొద్దీ తరిగిపోయి కొంతకాలానికి నాకు ఆ వేలు ఉండదు. లెప్రసీ ఎఫెక్ట్ అయిన వ్యక్తుల్ని కనుక మీరు చూస్తే వాళ్ళకి ఆ ఫింగర్స్ అన్ని తరిగిపోయి ఒట్టి మొండెం మిగులుతుంది. ఒకవేళ ముక్కుకి లెప్రసీ వస్తే ఆ ముక్కు మెల్లగా తరిగిపోయి అక్కడ ఒక హోల్ లాగా ఏర్పడుతుంది. చాలా మంది లెప్రసీ వ్యాధిగ్రస్తులను కనుక మీరు చూడగలిగితే వాళ్ళు ముఖాలకి, చేతులకు, కాళ్లకు అవన్నీ చుట్టుకొని ఉంటారు. ఎందుకంటే అది కుళ్ళిపోయి రస్సులు కారుతూ అవయవాలని డిస్ఫిగర్ అయిపోయి, కుచించిపోయి, కన్నాలు పడిపోయి చాలా భయంకరంగా అనిపిస్తుంది. హృదయానికి కూడా వ్యాధి ఉంది అని బైబిల్ చెప్తుంది. హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడూ లేడు. ఒక కొంతమంది ఏమంటారంటే దాన్ని మెడికల్ టర్మ్స్ లో మాట్లాడారు అని అంటారంటే, కొంచెం రైట్ వర్డ్ పెడితే హృదయానికి ఒక వ్యాధి ఉంది, దాన్ని డయాగ్నైజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని. ఓన్లీ గాడ్ కెన్ టెల్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. మనిషి స్వభావానికి ఒక రోగం వచ్చింది, ఒక లెప్రసీ లాంటి రోగం వచ్చింది, హృదయానికి ఒక వ్యాధి వచ్చింది. అది తినేస్తూ ఉంటుంది, తొలిచేస్తూ ఉంటుంది. ఉన్న కొద్దీ నా మనిషితనం కనుమరుగైపోతా ఉంటుంది. నేను లోపల దారుణంగా తయారైపోయాను. మనిషి మ్యాన్ వాజ్ లాస్ట్ అని చెప్పడానికి బైబిల్ వాడిన ఒక ఎక్స్ప్రెషన్ అది. దేవుడికి మాత్రమే ఆ ప్రాబ్లం ఏంటో తెలుసు, దేవుడు మాత్రమే దాన్ని సాల్వ్ చేయగలడు. మ్యాన్ హ్యాస్ ఎ డిసీజ్. రెండవ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వ్యభిచారం. మనిషి పాపం చేయటాన్ని బైబిల్ అడల్టరీతో పోల్చింది. పాత నిబంధనలో చాలా సార్లు మనకి అది కనపడుతుంది. నేను మీ దేవుడను, మీరు నన్ను వదిలేసి మీరు వ్యభిచారం చేశారు అని దేవుడు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుడికి తిరుగుబాటు చేసి దేవుడికి ఇష్టం లేని పనుల్ని చేయటం వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి విడిచిపెట్టేసి వేరే దాని వైపు మళ్ళటం, వేరే దాని వైపు ఆకర్షించబడటం, దేవుడికి ఇష్టం లేని కొన్ని కాని పనుల్ని చేయటం, ఇట్స్ లైక్ అడల్టరీ అని బైబిల్ చెప్తుంది. అంటే ఆ వ్యభిచారాన్ని, ఆ నమ్మక ద్రోహాన్ని దేవుడు టాలరేట్ చేయలేడు. దేవుడు వాళ్ళని ఒక రకంగా వ్యభిచారులాగా, ప్రాస్టిట్యూట్స్ లాగా పరిగణించినప్పుడు దేవుడు వాళ్ళని దగ్గరికి రానివ్వడు. మనిషిని దేవుడు ఎలా చూస్తున్నాడో ఇవి బైబిల్ చెప్తున్న కొంచెం కష్టంగా అనిపించే ఎక్స్ప్రెషన్స్ అన్నమాట ఇవన్నీ. థర్డ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి స్లేవరీ, బానిసత్వం. పాపం స్లేవరీ లాంటిది. మనం దిగే వరకు మనకు తెలియదు, దిగిన తర్వాత ఇక అందులోంచి బయటికి రాలేము. పాపం చేయవాడు పాపమునకు బానిస. నన్ను నేను విడిపించుకోలేను, ఎవరో ఒక ఆయన నన్ను విడిపించాలి, ఎవరో ఒకళ్ళు వచ్చి దానికి ర్యాన్సమ్, క్రయధనం చెల్లించి బయటికి విడిపించాలి, ఎవరో వచ్చి నన్ను ఆ సంఖ్యల నుంచి నాకు విముక్తి కలిగించాలి, నాకు స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇవ్వాలి. బానిస తనను తాను రక్షించుకోలేడు, బానిసత్వంలోనే ఉంటాడు.
పనివానికి బానిసకి డిఫరెన్స్ ఏంటి? పనివాడు పని చేస్తే జీతం ఇస్తారు. బానిస అంటే అర్థం ఏంటంటే జీతం కూడా ఇవ్వరు. నువ్వు పని చేయాలి, పని చేయకపోతే మేము నిన్ను తన్ని కొట్టి చంపైనా సరే పని చేయించుకుంటాము. నీకు మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మాకు బానిసవు. నువ్వు అలా పడి ఉండాలంతే. సిన్‌కి మనం బానిసలం. మనం నేను చేస్తాను అనంటే సరే అనదు. నేను చెయ్యను అంటే కూడా సరే అనదు. నువ్వు చేస్తానన్నా, చెయ్యనన్నా పాపమే నీ చేత ఏం చేయించాలో అది చేయించుకుంటూ వెళుతుంది. వీఆర్ స్లేవ్స్ టు అవర్ సిన్స్. వీఆర్ స్లేవ్స్ టు అవర్ సిన్ఫుల్ నేచర్. మనిషి నేను పాపం చేయకూడదు అని అనుకుంటా కూడా చేయకుండా ఉండలేడు. అక్కడ అతని అంతరంగంలో ఉన్న పాపపు బానిసత్వం బయటపడిపోతుంది. చాలాసార్లు మాట వరుసకి నేను చెయ్యను అని అన్నా కూడా నేను చేయకుండా ఉండలేను. ఒక ఇంగ్లీష్ ఆథర్ ఏమన్నాడంటే సిగరెట్ మానేయటం చాలా ఈజీ, నేను 16 సార్లు మానేశాను అన్నాడట. అంటే చమత్కారంగా అన్నాడని మనం అనుకున్నా, లేకపోతే అందులో ఉన్న హిపోక్రసీ ఏంటంటే 16 సార్లు మానేయటం కాదు, 16 సార్లు ప్రయత్నించినా కూడా మానకుండా ఉండలేని ఒక నిస్సహాయతత్వం, స్లేవరీ, బానిసత్వం. ఐ కెనాట్ స్టాప్ సిన్నింగ్, అది హ్యూమన్ నేచర్. నేను పాపం చేయకుండా ఉండలేను. నాకు చేయకూడదని అనుకున్నా ఏదో సందర్భంలో అది నన్ను నా చేత ఆ పనిని చేస్తుంది. మన యాకోబు పత్రికలో చదువుతాం, అది మరులు కొలిపి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మరులు కొలిపి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అది దాని కంట్రోల్లో మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు, పాపం చేయవాడు పాపమునకు బానిస. ఇశ్రాయేలు ప్రజలు మేము ఎవరి కింద లేము, మేము స్వతంత్రులమని చెప్పుకునేవాళ్ళట. వాళ్ళని విమర్శిస్తూ యేసుక్రీస్తు వారు అన్నమాట, మీరు యు ఆర్ నాట్ ఫ్రీ, మీరు స్వతంత్రులు కారు, మీరు ఒకటి రోమా ప్రభుత్వం కింద మీరు అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. 2 అసలు మీరు పాపానికి బానిసలు. 3 ఎక్స్ప్రెషన్ వచ్చేసి రెబెలియన్, తిరుగుబాటు. ఏంటి తిరుగుబాటు? దేవుని మీద తిరుగుబాటు. ఇది కొంచెం మనం తట్టుకోలేని పెద్ద మాట, కానీ వాస్తవం, చేదు నిజం అన్నమాట. దేవుని మీద తిరుగుబాటు చేయటం. పాపం చేయటం అంటే ఏదో కొన్ని చెడు అలవాట్లకు సంబంధించిన కొన్ని పనులు చేయటం కాదు, కొన్ని చేయకూడని పనులు చేయటం అని కాదు. లేకపోతే అంటే వ్యభిచారం చేయటమో, లేకపోతే తాగుడు, లేకపోతే అక్రమ సంపాదన, వీటిని ఈ లిస్టు పెట్టుకుంటా ఉంటాం మనం. కానీ దీని మూల అర్థాన్ని మనం చాలాసార్లు మిస్ అవుతాం. అదేంటంటే సాక్షాత్తు దేవుని మీదే తిరుగుబాటు చేయటం, దేవుని మీదే తిరుగుబాటు చేయటం. ఇది మనం అర్థం చేసుకుంటే సిన్ ఏ విధంగా అది భయంకరమైనది, ఎందుకు దేవుడు దాన్ని అసహించుకుంటాడు అనేది మనకు అర్థమవుతుంది. అపవాది లేదా సాతాను పరలోకంలో చేసిన తప్పు ఇదే. దేవుని నుంచి వేరవుదాం అనుకున్నాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు, దేవుడిలాగా అవ్వాలని కోరుకున్నాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు. రెబెలియన్ అంటాం. తిరుగుబాటు అంటే కొంచెం చెప్పాలంటే, కొంచెం మనం పాత చందమామ కథలు చదువుతున్నప్పుడు ఆ రాజుల కథల్లో వాడే ఒక పదం, అంటే పొలిటికల్ వర్డ్ అన్నమాట. అంటే ఒక రాజుగారు తన రాజ్యాన్ని పరిపాలిస్తా ఉంటే కొంతమంది పౌరులు లేదా కొంతమంది సైనికులు ఒక బృందంగా తయారయ్యి, ఒక బ్యాచ్ లాగా తయారయ్యి కూడబలుక్కొని ఆ రాజుగారిని సింహాసనం మీద నుంచి తీసేద్దాము, ఆ రాజుగారిని పడగొట్టేసి ఆ సింహాసనాన్ని మనం ఆక్రమించుకుందాము అని అనుకోవటం. సింహాసనాన్ని ఆక్రమించుకోవటం అంటే అర్థం ఏంటంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవటం. ఎవరు ఆ సింహాసనం మీద కూర్చుంటారో వాళ్ళు రాజు అవుతారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఆ దేశం మొత్తాన్ని వాళ్ళు పరిపాలించాలని అనుకోవటం. అంటే ఆ రాజుగారిని ఆ సింహాసనం మీద నుంచి తొలగించాలని అనుకోవటం. ఆ రాజుగారిని సింహాసనం మీద తొలగించడం అంటే ఏం చేస్తారు? ఆయన పట్టుకొని తీసుకెళ్లి జైల్లో వేస్తారు, లేదా అవసరం అనుకుంటే ఆయన చంపేస్తారు. తిరుగుబాటు చేయటం అంటే దేవుని అధికారాన్ని ఒప్పుకోకపోవటం.
ఫలానా ఆయన పరిపాలిస్తున్నాడు, అది మాకు ఇష్టం లేదు అని చెప్పటం. నీ అధికారం కింద ఉండటం మాకు ఇష్టం లేదు అని చెప్పటం. నీ ప్రభుత్వం మాకు నచ్చలేదు, నీ ప్రభుత్వాని కింద మేము ఉండము, మాకంటూ ఒక ప్రభుత్వాన్ని మేము తయారు చేసుకుంటాము, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము అని చెప్పటం. పాపం అంటే ఏంటంటే, నేను ప్రభువా పాపం చేయాలని నేను కోరుకుంటున్నాను, ఈ 5 నిమిషాలు నువ్వు నాకు దేవుడివి కాదు, ఈ 5 నిమిషాలు కాస్త నువ్వు పక్కనుంటే ఈ 5 నిమిషాలు నా జీవితానికి నేనే దేవుడిని అని మనం ఇండైరెక్ట్ గా ఒక వైఖరిని వ్యక్తం చేయటం. ఒక థియోలాజియన్, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నేను పండు తినాలని ఫిక్స్ అయ్యాను, కొంచెం నువ్వు పక్క తప్పుకుంటే ఆ పండు నేను తింటాను అన్నంత ఒక ధోరణి ఆదాము హవ్వలు చూపించారు అని. థామస్ వాట్సన్ అనే భక్తుడు ఆ ఒక పండు తింటే దేవుడు తోటలోంచి బయటికి పంపించేయటం ఏంటి, మరి అంత దారుణమా, ఒక్క పండే కదా తినింది, పండు తిన్నందుకే బయటికి పంపించేస్తారా అనే కొంతమంది అంటారు. వాళ్ళకి దాని వెనక ఉన్న సీరియస్నెస్, దాని ఇంటెన్సిటీ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అలా చెప్తున్నారు అని చెప్పి, ఎందుకు దేవుడు వాళ్ళని బయటికి పంపించేశాడు అని చెప్పడానికి థామస్ వాట్సన్ అని ఆయన 10 కారణాలు తన పుస్తకంలో రాశాడు. అంటే వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు తిరుగుబాటు చేయాలని దృఢంగా నిర్ణయించుకోవటం, దేవుడు ప్రభుత్వాన్ని ఇష్టపడకపోవటం, దేవుడి మాట కంటే కూడా తమ స్వంత ఉత్సుకత, తమ క్యూరియాసిటీని వాళ్ళు ప్రిఫర్ చేసి ఆ పండు తినాలని కోరుకోవటం, దైవిక అధికారాన్ని ఒప్పుకోకుండా తమ స్వేచ్ఛను వాళ్ళు కోరుకోవటం, చాలా చాలా కారణాలు ఉన్నాయి ఇందులో. ఇంకొంచెం పెద్ద మాట చెప్పాలంటే దేవుడి స్థానాన్ని తీసుకోవటం. నా లైఫ్లో నేను కొన్ని సందర్భాల్లో దేవుడిని పక్కన పెట్టి నేను చేసే కొన్ని ఏహ్యమైన నీచమైన పనులు నేను చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు, ఆ నీచమైన పనులు చేసే ఆ 10 నిమిషాలని నేను ఏమని చెప్తున్నానంటే, ఈ 10 నిమిషాలు దేవుడా నీకు నాకు సంబంధం లేదు, ఐ యామ్ మై గాడ్. ఈ డైలాగ్ మనం అనం, కానీ మన హృదయాల్లో మనకి లోపల ఉండే వైఖరి అదే. ఈ 10 నిమిషాలు నువ్వు నన్ను జోక్యం చేసుకోవద్దు ప్రభువా, నేను ఈ 10 నిమిషాలు నాకు నచ్చింది నేను చేసుకుంటాను. ఏవో కొన్ని పనులు చేయకూడదని మనకు తెలుసు, లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదని మనకు తెలుసు, కానీ తీసేసుకుంటాము. ఆ 10 నిమిషాలు లేతే ఆ నెల రోజులు, ఆ వారం రోజులు అనుకున్న పనిని సాధించే వరకు మనం ఏమంటామంటే, ఇది అయ్యాక మళ్ళీ వచ్చి నేను నీకు సారీ చెప్తాను, నువ్వు నన్ను క్షమించి మళ్ళీ మనం ఎప్పట్లాగే ఉందాము, బట్ ఈ వారం నీకు నాకు సంబంధం లేదు, ఈ వారం నేనే దేవుడిని అన్నట్లుగా ప్రవర్తించటం. హ్యూమన్ యాటిట్యూడ్. జాన్ బన్యన్ అనుకుంటా, ఆయన అన్నాడట, ఒక మనిషి చేసే ఒక చిన్న పాపం ఎంత భయానకమైంది అంటే, అది దేవుణ్ణి వ్యతిరేకించటం, దేవుడికి తిరుగుబాటు చేయటం, దేవుడి స్థానాన్ని తీసుకోవటం, దేవుని కృపను రేప్ చేయటం లాంటిది అని అంటాడు. దేవుని కృపను రేప్ చేయటం లాంటిది అంటే, ఆయన ఇస్తున్న గ్రేస్ ని పక్కన పెట్టేసి, చెరిపేసి, నాకు నచ్చింది ఏదో నేను చేస్తానన్నట్లుగా నా స్వభావంతో, నా అహంతో, నా ఇష్టంతో, నా స్వచిత్తంతో నేను పాశవికంగా ప్రవర్తించటం అన్నమాట. మనం ఊహించిన దానికంటే కూడా సిన్ యొక్క లోతు చాలా ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను యేసుక్రీస్తు వారిని నా రక్షకుడిగా అంగీకరించాను. సిన్ అంటే అప్పుడు నాకు అర్థమైన కొంచెంకి ఇప్పుడు 2020లో సిన్ అంటే నాకు అర్థమైన దానికి చాలా తేడా ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నా హృదయం యొక్క అగ్లీనెస్, నా పాప స్వభావంలో ఉన్న వికృతమైన లక్షణాలు, నేను లోపల ఎంత దారుణమైన స్వభావం కలిగిన వాడిని, నాకు ఎటువంటి భ్రష్టత్వం లోపల ఉంది, ఇవి నాకు లోతుగా అర్థమవుతున్న కొద్దీ నా మీద నాకు అసహ్యం కలుగుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనే శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు. సిన్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి
మనకది వచ్చింది స్వభావం. ఆదాము యొక్క పర్యవసానాలు మనం అనుభవిస్తున్నాము. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆదాము లాంటి వాళ్ళమే మనం కూడా. ఆదాము లేకపోయినా కూడా మనం కూడా అటువంటి పనే చేస్తాము. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇఫ్ వన్ మ్యాన్ కెన్ డూ ఇట్, ఎనీ వన్ కెన్ డూ ఇట్. మనం చాలాసార్లు అనుకుంటాం ఆదాం ప్లేస్లో నేనుంటేనా అని అనుకుంటాం. ఆదాం ప్లేస్లో నేనుంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడిని అని మనం అనుకుంటే పొరపాటు. మిస్యూజింగ్ ద ఫ్రీడమ్. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ చేయకూడదని చెప్పాడు. చేయాలని గనక నువ్వు నీ స్వచ్ఛందంతో నువ్వు అనుకున్నావంటే అక్కడే నువ్వు దేవుడిని వ్యతిరేకించావని అర్థం. నేను నా అంతరంగంలో నాకు అర్థమైనా కాకపోయినా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత లేదా 30 సంవత్సరాల తర్వాత బయటపడే ఒక విషయం ఏంటంటే నాలో దేవునికి తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. దేవుణ్ణి కాదని లెక్క చేయకుండా దేవుణ్ణి పక్కన పెట్టి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా జీవించి నిర్ణయాలు తీసుకునే ప్రవృత్తి నాకు స్వతహాగా ఉంది అనేది మనం రియలైజ్ అవుతాం. అది రియలైజ్ అవ్వని వాళ్ళు నేను మరీ అంత చెడ్డవాడిని కాదు, నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా మంచివాడిని అని సమర్థించుకుంటూ ఉంటారు. బట్ తమ అంతరంగంలో చూసుకున్న వాళ్ళు గుర్తించే ఒక అగ్లీనెస్, హృదయం యొక్క వికృతత్వాన్ని గుర్తించిన వాళ్ళు దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవటానికి ప్రయత్నిస్తారు. బైబిల్ చెప్పే ఒక ప్రధానమైన సత్యం, దేవుని వ్యక్తిత్వానికి వ్యతిరేకమైంది ఏదైనా సరే అది పాపమే. ఎనీథింగ్ అగైనెస్ట్ గాడ్, దేవుని గుణ లక్షణాలకు వ్యతిరేకమైంది ఏదైనా సరే, దేవుని క్యారెక్టర్కి వ్యతిరేకమైంది ఏదైనా సరే అది పాపమే. సిన్ అంటే ఏంటి అంటే, సిన్ అంటే నువ్వు అనుకునే పనులు చేయాలా వద్దా, మంచి పనులు చెడ్డ పనులు లిస్ట్ పెట్టుకొని మాట్లాడటం కాదు. అంతకంటే లోతైనది, అంతకంటే మర్మగర్భితమైనది, అంటే అంతకంటే మిస్టీరియస్ గా ఉంది. సిన్ అంటే ఏంటంటే ఎనీథింగ్ అగైనెస్ట్ గాడ్, ఎనీథింగ్ అగైనెస్ట్ గాడ్, దేవుడికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది పాపమే. అది ఎంత మంచిగా నీకు అనిపించినా కూడా అది పాపమే. నాకు ఒకసారి దేవుడు నాకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దేవుడు నాకు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చేశాడు. అది నేను షేర్ చేస్తూ మేబీ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తాను. ఒకసారి ఒక సండే మా చర్చ్లో, చాలా సంవత్సరాల క్రితం మా చర్చ్లో మేము వర్షిప్ చేస్తూ ఉండి పాటలు పాడుతూ ఉండగా మా చర్చ్కి పక్క సందులోనే ఎవరో ఒక పెళ్లి జరుగుతుంది, వాళ్ళు పెద్ద మైక్ పెట్టారు. పెద్ద మైక్ పెట్టి దేవుడి పాటలే పెట్టారు, క్రిస్టియన్ పాటలే పెట్టారు, సినిమా పాటలు పెట్టారు, సినిమా పాటలు పెట్టారు. మేము ఒక పక్క దేవుడి పాటలు పాడుతున్నాము, మరోవైపు మైక్లో పెద్దగా సినిమా పాటలు వినపడుతున్నాయి. అప్పుడు మేము కొంచెం భక్తి పర్లం లాగా మొహం అంతా ఒకలాగా పెట్టి ఆ వర్షిప్ ఆపేసి, ప్రభా ఆరాధనకు ఆటంకంగా ఉండే వీటన్నిటిని నువ్వు తొలగించేసే ప్రభా, కంట్రోల్ చేయ ప్రభా అని మేము అందరం ప్రార్థన చేసాం. కొద్దిసేపటికి మైక్ ఆగిపోయింది. మళ్ళీ మేము ఆరాధన ప్రారంభించాము. కొద్దిసేపటికి మళ్ళీ మైక్ ఆన్ అయింది. ఈసారి సినిమా పాటలు రాలేదు, క్రిస్టియన్ పాటలు వస్తున్నాయి, దేవుడి పాటలే వస్తున్నాయి. దేవుడి పాటలు వస్తుంటే మేము అందరం తృప్తిగా ఉన్నాం, ఎందుకంటే వచ్చేవి దేవుడి పాటలే కాబట్టి పర్వాలేదు అని. తర్వాత 2 నిమిషాలకి మా పాస్టర్ గారు ఆ మాట అన్నాడు, మనకి డిస్టర్బెన్స్, సౌండ్ డిస్టర్బెన్స్, అది ఏ పాట అయినా సరే ఆరాధనకు ఆటంకమే, ఈ క్రిస్టియన్ పాటలు కూడా ఆగిపోవాలని మళ్ళీ ప్రార్థన చేద్దామని అన్నాడు ఆయన. నాకు అప్పుడు అర్థమైంది, అంటే మంచిదా చెడ్డదా కాదు, దేవుని వ్యక్తిత్వానికి వ్యతిరేకమైంది ఏదైనా సరే అది పాపమే. అది నీ కంటికి ఎంత పరిశుద్ధంగా కనపడని, అది నీ కంటికి ఎంత మంచిగా అనిపించని, ఇంతకంటే పవిత్రమైన ఇంకేది లేదని నువ్వు అనుకోని, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అగైనెస్ట్ గాడ్, దట్ ఈస్ సిన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని పాపులు అని అన్నాడంటే అది సత్యం. బైబిల్ మనల్ని పాపులను సంబోధించింది అంటే అది సత్యం. దేవుడు మనల్ని సిన్నర్స్ అని పిలిచిన తర్వాత ఇంకా నో ఆర్గ్యుమెంట్స్, వీఆర్ సిన్నర్స్ అంతే. ఇది మనం అంగీకరించాల్సిన విషయం. నేను కొంత స్పీడప్ చేసి 2 మాటలు మీకు పరిచయం చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ మీరు చూడగలిగితే ఒరిజినల్ సిన్ అనే మాట ఒకటి మీకు పరిచయం చేయాలి.
మీరు చాలా మందికి తెలుసు, ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒరిజినల్ సిన్ అంటే ఆదాము పాపం చేసిన సందర్భం ఏదైతే ఉందో, ఆదాము పతనం అయిపోయిన ఫస్ట్ ఇన్సిడెంట్, ఏదైనా వనంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఫాల్ అని అంటాము. దాన్నే ఒరిజినల్ సిన్ అని అంటాం. అంటే ఆ సిన్ అక్కడి నుంచి ప్రారంభమయ్యి మనుషులందరికీ వ్యాపించింది అని చెప్పటానికి. నిజానికి సిన్ను ఆదాం కంటే ముందే పరలోకంలో అపవాది తిరుగుబాటు చేసి లూసిఫర్ తన అనుచర గణంతో కలిసి తిరుగుబాటు చేసే సందర్భం మనకు తెలుసు. అది కూడా పాపమే. కానీ మానవులకు సంబంధించిన పాపం వరకు ఆదాముతో స్టార్ట్ అయింది. ఆదాము నుంచి అది ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. నేను ఇందాక చదివిన వచనాన్నే మళ్ళొకసారి చదువుతున్నాను. అది కూడా మనం చదువుకుంటే మన డిస్కషన్కి మనకి టైం కలిసి వస్తుంది. ఇందా నేను చదివిన వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇందాక నేను ఈ వచనంలో ఒక లైన్ చదివాను. ఇది సెకండ్ లైన్ కూడా నేను చదవాలని అనుకున్నాను. ఎందుకంటే అది కూడా చెప్పకపోతే మళ్ళీ మనం ఎక్కడో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, అంటే ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగ ప్రవేశించను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆదాం పాపం చేశాడు. ఆదాం పాపం చేయటం ద్వారా మరణం ఈ లోకంలోనికి వచ్చింది. సెకండ్ పాయింట్, అలాగుననే ఇన్ ద సేమ్ వే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయింది. కాబట్టి ఆదాము చేయటం వల్లే నేను ఇవాళ నష్టపోయాను, నేను పాపినయ్యాను అని మనం అనటానికి వీల్లేదు. ఆదాము ఎలా పాపం చేశాడో మనుషులందరూ అలాగే పాపం చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాం. ఆదాము చేసింది మనకు వచ్చింది కాబట్టి ఆదాము నుంచి మనకు సంక్రమించిన లక్షణాలు, అంటే ఆయన పిల్లలం కాబట్టి, ఆదాము సంతతి కాబట్టి అవి ఆ లక్షణాలు పుణికి పుచ్చుకొని మనం బై జీన్స్ మనం పుట్టాం కాబట్టి. సో 3 మాటలు. ఆదాము చేసిన పాపం మనకు కూడా సంక్రమించింది కాబట్టి మనం పతన స్వభావంతోనే లోకంలోనికి వచ్చాం. అంటే నేను పుట్టేటప్పుడే ఆ ఒరిజినల్ సిన్ యొక్క ఆ స్వభావంతో నేను పుట్టానన్నమాట. సిన్ఫుల్ నేచర్తో, లేదా కరెక్ట్గా చెప్పాలంటే ఫాలన్ నేచర్తో నేను పుట్టాను. దావీదు అన్నాడు కదా 51వ కీర్తనలో, నేను పుట్టక ముందే నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడే ఆ నేచర్తోనే నేను బయటకు వచ్చాను అని. సో అంటే అది స్వాభావికం, అది స్వాభావికం. బై నేచర్ వీఆర్ సిన్నర్స్. ఇది అంతర్లీనంగా మన లోపల ఉంటుంది. ఇక నేను పుట్టుకతోనే ఆ పతన స్వభావంతో భూమి మీద పుట్టాను కాబట్టి స్వాభావికంగా ప్రవృత్తి రీత్యా నేను పాపిని కాబట్టి అది అంతర్లీనంగా నాలోనే ఉంటుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు అది నా తలంపుల్లో బయటపడతా ఉంటుంది, నా మాటల్లో బయటపడతా ఉంటుంది, నా చేతల్లో బయటపడతా ఉంటుంది. ఎప్పుడు 24/7 ఎవ్రీ సెకండ్ నేను అట్లా కనపడతానో లేదో అంత అవసరం లేదు, కానీ బట్ మనకి అర్థమైపోతా ఉంటుంది దట్ వీఆర్ సిన్నర్స్. మన థాట్స్, మన వర్డ్స్, మన స్పీకింగ్, మన బిహేవియర్, మన పనులు, మన ఆలోచన విధానం, వాటిలో మన సిన్ఫుల్ నేచర్ బట్టి మనం బిహేవ్ చేస్తున్నామని మనకు అర్థమైపోతూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 స్టేట్మెంట్స్లో ఆర్డర్ ఉందన్నమాట. నేను ఫస్ట్ అంటే ఆదికాండం 3వ అధ్యాయం దగ్గర నుంచి మనం డాక్ట్రిన్ లాజికల్గా మాట్లాడుకుంటూ ఉంటే, నేను ఫస్ట్ సిన్ఫుల్ నేచర్తో పుడుతున్నాను కాబట్టి నేను పాపిని కాబట్టి పాపం చేస్తున్నాను. అంటే ఒరిజినల్ సిన్ ఆదాం దగ్గర నుంచి స్వాభావికంగా నాకు సంక్రమించింది కాబట్టి నేను ఫస్ట్ సిన్నర్ని కాబట్టే పాపం చేస్తున్నాను. అలాగని చెప్పేసి కంప్లీట్ బ్లేమ్ మన ఆదాంకి వేయటానికి వీల్లేదు. కాబట్టి కింద మనం చదువుకుని వచ్చిన ప్రకారం మనం కూడా పాపం చేస్తున్నాం కాబట్టి పాపులం. ఇన్ 2 ways మనం పాపులమే. మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాము. 2, మనం వాలంటరీగా మనం కావాలని మన వ్యక్తిగతంగా మనం పాపం చేస్తున్నాం కాబట్టి మనం పాపులమే. ఈ 2 మనం మనసులో పెట్టుకోవాలి.
సెకండ్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ కనుక మీరు చూడగలిగితే మనకు సంబంధించి అంటే అంత బ్లేమ్ అంతా కూడా ఆదాం మీద వేయకుండా ఇది మన గురించిన ఒక ఇంపార్టెంట్. మనం రోమిలకు రాసిన పత్రిక చదువుకున్న వచనం ప్రకారం దీన్ని యాక్చువల్ సిన్ అని అంటాం. అంటే నేను పాపం చేయటానికి 2 కారణాలు ఇందా మాట్లాడుకున్నట్టుగా. ఒకటి, ఆదాము స్వభావం నాకు సంక్రమించింది. 2, నేను వ్యక్తిగతంగా చేసిన పాపాలు. ఆదాంతో సంబంధం లేకుండా నేను వాలంటరీగా చేసుకున్న నిర్ణయాలు, నేను మిస్యూజ్ చేసిన ఫ్రీడమ్, నేను ఇష్టంగా చేసే పాపాలు, నా స్వభావానికి తగ్గట్టుగా నా ప్రవృత్తి తగ్గట్టుగా నేను బిహేవ్ చేసిన పనులు యాక్చువల్ సిన్ అంటాం. ఒరిజినల్ సిన్ ఆదాం నుంచి మనకు వచ్చిన స్వభావం. యాక్చువల్ సిన్ నాకంటూ ఒక పాపం, నాది, మై ఓన్ సిన్స్, అసలు పాపం అంటాం దాన్ని మూల పాపం అంటాము, దీన్ని అసలు పాపం అంటాము, లేదా నేను వ్యక్తిగతంగా చేసిన పాపాలు. అంటే ఎందుకు ఈ 2 మాటలు మనం మాట్లాడుకోవాలంటే, చాలా సార్లు మనల్ని మనం నీతిమంతులుగా ఎస్టిమేట్ చేసుకుంటాము, లేదా మనల్ని మనం విక్టిమ్స్ లాగా మాట్లాడతాం. అంటే నేను బలైపోయాను, ఆదాము వల్ల అనవసరంగా నా జీవితం పాడైపోయింది, ఇదంతా ఆదాం చేశాడని మనం గేమ్ ఆడకుండా ఉండటానికి బైబిల్ ఇది కూడా రాసించింది. we voluntarily sin. నేను పాపం చేయటానికి బ్లేమ్ అంతా కూడా ఆదాము కాదు. అసలు ఆదాము ప్రస్తావన లేకపోయినా కూడా నేను నా ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకున్నప్పుడు నా వ్యక్తిగత ప్రవృత్తిలోంచి కూడా నేను అలాగే బిహేవ్ చేస్తాననేది మనకు అర్థమైన ఒక విషయం. మనం వ్యక్తిగతంగా చేసే పాపాలు చాలాసార్లు మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాము. అంటే ఉదాహరణ 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, వ్యభిచరించకూడదు, నేను వ్యభిచారం చేయలేదు. నరహత్య చేయకూడదు, నేను నరహత్య చేయలేదు. కాబట్టి చేయకూడదు అనే లిస్ట్లే మనం రాసుకుంటాము. అవి నేను చేస్తున్నామా లేదా అనేది మనం లెక్కేసుకుంటాము. ఆ చేయకూడదు అనే లిస్ట్ ఏదైతే మనం మాట్లాడతామో వాటిని కమిషన్ అని అంటున్నాము. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే చేయకూడనివి చేయటం. కానీ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అనే ఒక కేటగిరీ ఉంది. అంటే వ్యభిచరించకూడదు అని అంటే నేను వ్యభిచరించట్లేదు కదా అని అంటాకి లేదు. 2, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, మంచి పని చేయాలి, కానీ నేను చేయటం లేదు కదా, కాబట్టి అది కూడా కౌంట్ అవుతుంది. అంటే చేయకూడనివి చేయటం పాపం, చేయాల్సినవి చేయకపోవటం కూడా పాపమే. చేయకూడని పనుల్ని చేయటం పాపము, చేయాల్సినవి చేయకపోవటం కూడా పాపమే. పండు తినవద్దు అని దేవుడు అన్నాడు, చేయకూడదని దేవుడు చెప్పాడు, చేశాడు, అది పాపం. చేయాల్సినవి అపవాది వచ్చి మాట్లాడినప్పుడు ఏం చేయాలో అవి ఆదాము అవ్వలు చేయలేదు, చేయాల్సినవి చేయలేదు, అది కూడా పాపమే. నేను చేయకూడదు అనే లిస్ట్ పెట్టుకొని అమ్మయ్య నేను చేయటం లేదు అంటే కుదరదు. నేను చేయాల్సినవి కూడా చేయకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నానది కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. సో సిన్లో 2 రకాలు ఉన్నాయి. చేయాల్సినవి చేయకపోవటం, చేయకూడనివి చేయటం. ఈ స్కేల్ మీద మనం మాట్లాడుకుంటే మనం చాలా ఈజీగా మనం పాపులమని మన సొంత పాపాల లిస్ట్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన పనులు, మన ఆలోచనలు, మన ఐడియాలజీస్, మన ఉద్దేశాలు, మన అభిప్రాయాలు, మన భావాల ద్వారా మనం సిన్నర్స్ అని తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే we violate his commands. దేవుని నైతిక ఆజ్ఞల్ని మనం మన అనుదిన జీవితంలో ఏదో సందర్భంలో ఉల్లంఘిస్తూనే ఉన్నాం. ఎందుకు ఉల్లంఘిస్తున్నామంటే మనం గట్టిగా మాట్లాడితే మనం చేసే పనులన్నిటికీ ఆదాముని మనం బాధ్యుడిగా చేయాల్సిన అవసరం లేదు. మనం స్వచ్ఛందంగా కూడా పాపం చేస్తాం. కాబట్టి ఎవరి మీదో దాన్ని అంటే బ్లేమ్ గేమ్ అంటాము. ఆదాము హవ్వను బ్లేమ్ చేశాడు, హవ్వేమో పావును బ్లేమ్ చేసింది, మనమేమో ఆదాముని బ్లేమ్ చేసి ఊరికి ఎవరి మీద ఒక ఈ నెపం నెట్టేసి నాదేమి లేదు, నేను పవిత్రుడిని అని మనం మాట్లాడకుండా ఉండటానికి ఈ అవగాహన మనకు ఉండాలి. ఐఎమ్ ఎ సిన్నర్ ఇన్ 2 ఆస్పెక్ట్స్. ఆదాము వల్ల నాకు సంక్రమించిన స్వభావం కానివ్వండి, 2 నా స్వంత వ్యక్తిగతమైన పాపాలు కానివ్వండి, నేను పాపిని అనేది నాకు అర్థమవుతున్న విషయం. సో
3 ఇంపార్టెంట్ పాయింట్స్ పర్యవసానాలు. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తున్నాడో ఆదాము వల్ల కానివ్వండి, ఆదాము నుంచి వచ్చిన మనకి కానివ్వండి, ఒకటే కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ స్లైడ్ లో గనక మీరు చూస్తే 3 మాటలు నేను మీ ముందు పెట్టాను. 3 మాటలు పెట్టాను. అంటే 3 కాన్సిక్వెన్సెస్. ఒకటి, దేవునితో విరోధం, ఎనిమిటీ విత్ గాడ్, దేవునితో విరోధం లేదా దేవునితో శత్రుత్వం. 2, దేవుని ఉగ్రత, రాత్ అంటున్నాం, దేవుని కోపం. కోపం అనే మాట చాలదు, ఉగ్రత అనే మాటే కొంచెం గంభీరమైన పదం. 3వది, దేవుని నుంచి శాశ్వతమైన ఎడబాటు. అంటే ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ లేదా పర్మనెంట్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, సెపరేషన్ ఫర్ ఎవర్. 3 విషయాలు. ఈ పాపం వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, ఇన్నని మనం చెప్పలేము. కానీ దేవుడి వైపు నుంచి స్పెసిఫిక్ గా మాట్లాడాలి అంటే 3 ఖచ్చితంగా చెప్పాలి. ఆల్రెడీ దేవుడి పోలికను మనం పోగొట్టుకున్నాము, దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నాము, దేవుడిచ్చిన ఆధిక్యతల్ని, ధన్యతల్ని, అధికారాన్ని పోగొట్టుకున్నాము. చాలా చాలా మాట్లాడతాము, అవన్నీ నిజమే. కానీ మోర్ సీరియస్ గా బాటమ్ లైన్ లాగా నేరో డౌన్ చేసి చివరికి వచ్చి మాట్లాడాల్సిన విషయాలైతే 3 ఉన్నాయి. నేను నా పాపం వల్ల ఐ బికేమ్ అన్ ఎనిమీ టు గాడ్. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మాట ఉంది. దేవునికి మనం శత్రువులమై ఉన్నాము, దేవునికి మనం శత్రువులమై ఉన్నాము. మనం చాలాసార్లు మేము దేవుని పిల్లలము, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాము, లేకపోతే చర్చికి వెళ్తున్నాము, దేవుని బిడ్డలం అని అనుకుంటా ఉంటాము. మనం రక్షించబడని ముందు క్షణం వరకు వీవర్ ఎనిమీస్ టు గాడ్. దేవునికి మనం శత్రువులం, దేవునికి విరోధులం. కొలసీ పత్రికలో ఆ మాట ఉంది, విరోధ భావం గలవాళ్ళం. అంటే శత్రుత్వపు వైఖరిని దేవుడి పట్ల మనం చూపించాము. మన పాత జీవితం, మారు మనసు పొందక ముందు, రక్షించబడటానికి ముందు మన లైఫ్ అంతా కూడా మనం గ్రహించినా గ్రహించకపోయినా వీ లివ్డ్ లైక్ ఎనిమీస్ టు గాడ్. ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే శత్రువు ఏం చేస్తాడు? మనకి ఏ పని చేస్తే కోపం వస్తుందో ఆ పనే చేస్తాడు, ఏది చేయకూడదో అదే చేస్తాడు. ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం, దేవునికి విరోధులుగా, శత్రువులుగా అవటం. తన శత్రువుల పట్ల దేవుడు చూపించే ఒకే ఒక రియాక్షన్ ఏంటంటే తన ఉగ్రత, తన కోపం, తన జడ్జిమెంట్. దేవుడు ఏ స్థాయిలో తన కోపాన్ని మనిషి మీద చూపిస్తాడో అది మనం ఊహించలేం, మన వల్ల కాదు. మనుషులు తమ పిచ్చి కోపాన్ని మనుషులు ప్రదర్శిస్తేనే మనుషులు చచ్చిపోతున్నారు, దాన్నే మనం భరించలేము. కానీ దేవుడు గనక తన ప్రచండ కోపాన్ని చూపిస్తే ఈ ప్రపంచం గడగడలాడిపోతుందని బైబిల్ చెప్తుంది. దేవుడు పాపాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడో సిలువలో చూస్తే మనకు అర్థమవుతుంది. సిలువలో యేసుక్రీస్తు వారిని దేవుడు పనిష్ చేసిన విధానం చూస్తే, ఆ శిక్షించిన విధానం, యేసుక్రీస్తు వారి మీద తన ఉగ్రత పాత్రను కుమ్మరించిన విధానం మనం చూస్తే, తన అద్వితీయ కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన రొమ్మున ఆనుకున్న తన అద్వితీయ కుమారుడిని కూడా ఆయన అలా శిక్షించటం ఆయన పరిశుద్ధతకు తార్కాణం. దేవుని ఉగ్రత మనకి అర్థం కాదు, అది మనం ఊహించలేము. కానీ మన పాపాల వల్ల వచ్చే పర్యవసానాల్లో దేవుని ఉగ్రత అత్యంత ప్రమాదకరమైంది. అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు పనిష్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు పనిష్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు షో హిస్ రాత్ ఆన్ యూ. చాలాసార్లు మనకి వినపడే ఒక స్టోరీ ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆయన హీరో, అపవాదున్నాడు, ఆయన విలను. ఈ విశ్వ చరిత్రలో దేవుడికి అపవాదికి ఫైట్ జరుగుతూ ఉంది. నువ్వు దేవుడి వైపు ఉంటావా, అపవాది వైపు ఉంటావా తేల్చుకో అనే మాటలు మనకు వినపడతా ఉంటాయి. బైబిల్ అట్లా ఎప్పుడు చెప్పలేదు. బైబిల్లో అసలు దేవుడికి అపవాది అసలు సమానమైన సమవుజ్జి కానే కాదు. అపవాది దేవదూతల స్థాయిలో కూడా మిఖాయిల్ లాంటి వాళ్ళని కూడా గెలుస్తాడో లేదో మనకు అనుమానమే. అయితే దేవుడు ఉగ్రత దేవుడే చూపిస్తున్నాడు. దేవుడే తన ఉగ్రతను
పాపుల మీద చూపిస్తున్నాడు. నా ప్రాబ్లము నిజంగా మాట్లాడాలంటే నా ప్రాబ్లం అపవాది కాదు, నా ప్రాబ్లం దేవుడే. నన్ను నిత్య నరకంలోనికి పంపించాలని అనుకుంటున్నది దేవుడే. ఎందుకంటే నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను. నా పాపం వల్ల బాగా గాయపడి దుఃఖపడి, నా పాపం వల్ల విపరీతమైన కోపానికి గురైంది దేవుడే. నా పాపం వల్ల అపవాది చాలా సంతోషంగా ఉంటాడు. నా పాపం వల్ల అపవాది నాకు ఫ్రెండ్ అయ్యాడు. కానీ నా ప్రాబ్లం దేవుడు. నేను పాపిగా ఎప్పుడైతే అయిపోయానో, నేను దేవునికి విరోధినయ్యాను. దేవుడు తన ఉగ్రత నా మీద చూపించాలని కోపంతో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. దేవుని కోపం పరలోకం నుంచి వెల్లడవుతుంది, రగులుకుంటుంది. ఏ టైంలో తన తీర్పు మన మీదకి వస్తుందో అన్నట్లుగా ఉంది. జోనథన్ ఎడ్వర్డ్స్ అని ఆయన ఒక హిస్టారికల్ ప్రసంగం చేశాడు అప్పట్లో. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్. ఉగ్ర రూపుడైన దేవుడి చేతిలో పాపులున్నారు, వాళ్ళని ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన ఇష్టం అన్నట్లుగా కొంచెం స్కేరింగ్ శర్మన్ ఇచ్చాడు అప్పట్లో. అది చాలా చరిత్రాత్మకమైన ప్రసంగం కింద చెప్పుకుంటారు. దేవుని ఉగ్రత పాపుల మీద ఉంది. నా ప్రాబ్లం దేవుడే. బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ మీ ఫర్ మై సిన్స్. అయితే సువార్త గాస్పల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, దేవుడే తన ఉగ్రతను ఈ పాపం మీద చూపించాలని అనుకున్నాడు ఒక పక్క. మరోవైపు అదే దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఆ ఉగ్రతను తన కుమారుడి మీద వేసి నిన్ను తప్పించాలని కూడా దేవుడు అనుకున్నాడు. సువార్తలో ఉన్న బ్యూటీ ఏంటంటే, నిన్ను శిక్షించాలనుకున్న దేవుడే నిన్ను శిక్షించకుండా రక్షించాలని అనుకోవటం. నిన్ను శిక్షించాలనుకుని తన ఉగ్రతను చూపించాలనుకున్న దేవుడే ఆ ఉగ్రతను తన మీదే వేసుకోవటం. ట్రినిటీలో మనకి అర్థం కాని ఒక మిస్టరీ ఏంటంటే, దట్ గాడ్ టుక్ ద wrath అపాన్ హిమ్సెల్ఫ్. తన కుమారుణ్ణి నా ప్లేస్ లో పెట్టి శిక్షించి నన్ను తన కుమారుడి నీతితో అలంకరించి నన్ను రక్షించే ప్రయత్నం దేవుడు చేయటం. మూడవది, దేవుడి నుంచి శాశ్వతమైన ఎడబాటు. పాపం ఎంత భయంకరమైందో మనం మాట్లాడుతున్నాము. పాపాన్ని దేవుడు ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే, సాక్షాత్తు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని సెటిల్ చేసి పరిష్కరిస్తే కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఓన్లీ గాడ్ హ్యాస్ టు సెటిల్ ఇట్. ఓన్లీ గాడ్ హ్యాస్ టు డెలివర్ us ఫ్రమ్ సిన్స్. పాపం వల్ల మనిషికి దేవుడితో శాశ్వతమైన ఎడబాటు కలిగింది. ఇంకెప్పటికీ దేవుడికి దగ్గరికి రాలేని ఒక పెద్ద అఘాతం ఏర్పడింది. ఇక ఏ విధంగానూ మనిషి ప్రయత్నించి తనను తాను దేవుని దగ్గరికి చేరుకునేలాగా తను చేయలేడు, తన వల్ల కాదు. మనిషి తన స్వంత ప్రయత్నం వల్ల దేవుడిని ఇంప్రెస్ చేయలేడు, దేవుడిని సంతోషపెట్టలేడు, దేవుని క్షమాపణను సంపాదించుకోలేడు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే ఆ కృపను, ఆ మహిమను, ఆ నీతిని పొందలేకపోతున్నారు. మార్క్ మిస్ అయ్యారు, ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వలేకపోయారు. ఇక వాళ్ళు ఎప్పటికీ దేవుని దగ్గరికి రాలేరు. యేసుక్రీస్తు వారు గనక రాకపోయి ఉంటే, యేసుక్రీస్తు వారు గనక మన కొరకు మరణించకపోయి ఉంటే, యేసుక్రీస్తు వారు గనక నా స్థానాన్ని, నా శిక్షను తీసుకోకపోయి ఉంటే, నేను ఎప్పటికీ దేవుని దగ్గరికి వచ్చేవాడిని కాదు, దేవుడు నన్ను రానిచ్చేవాడు కాదు. కానీ యేసుక్రీస్తు వారు నా కోసం మరణించటం వల్ల ఆ శాశ్వతమైన ఎడబాటు మరింత శాశ్వతమైన సహవాసం కింద మారిపోయింది. మరింత శాశ్వతమైన సహవాసం కింద మారిపోయింది. ఇంకెప్పటికీ దేవుని దగ్గరికి రాలేని ఈ పాపి ఇంకెప్పటికీ దేవుని నుంచి దూరం అవ్వడు అనే ఒక అన్యోన్యమైన సహవాసానికి, ఒక ఇంటిమేట్ బాండ్ యేసుక్రీస్తు వారి వల్ల
నాకు ఇప్పుడు కలిగింది. బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఐ కెన్ నెవర్ గో అవే ఫ్రమ్ గాడ్. ఇది సువార్తలో మనకు దేవుడిచ్చే ఒక బ్యూటిఫుల్ పరిష్కారం. కానీ పాపం వలన కలిగిన ఈ 3 పర్యవసానాలు మనం గుర్తు పెట్టుకుంటే యేసుక్రీస్తు వారి వల్ల మనకు వచ్చిన రక్షణలో మనకు కలిగిన ప్రయోజనాలకి మనకి అర్థం దొరుకుతుంది. దేవునితో విరోధం, కానీ యేసుక్రీస్తు వారి వల్ల నేను ఇప్పుడు దేవునికి ప్రియమైన బిడ్డగా మారిపోయాను. మనం శత్రువులం కాదు, మనం స్నేహితులం అయ్యాము. దేవుని ఉగ్రత, ఇప్పుడు దేవుని ఉగ్రత నా మీద లేదు, దేవుని అపారమైన కృప నా మీద ఉంది. దేవుడు నన్ను ఇప్పుడు శిక్షించడు, నా మీద దేవుడు కోపం లేదు. ఎందుకంటే ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను, ఆ శిక్షను యేసుక్రీస్తు వారు భరించారు. శాశ్వతమైన ఎడబాటు, దేవుడి నుంచి దూరం అయిపోయాను, కానీ యేసుక్రీస్తు వారి వల్ల ఇప్పుడు దేవునికి మరింత శాశ్వతంగా దగ్గరైపోయాను. ఇక ఇది మొదలు ఇంకెప్పటికీ ఎవ్వరూ నన్ను దేవుడి నుంచి దూరం చేయలేరు. ఎందుకంటే ఆ పాపపు సమస్యను యేసుక్రీస్తు వారు సెటిల్ చేశారు. బట్ మనం డాక్ట్రిన్ ఆఫ్ సిన్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, we were affected by Adam and we affected ourselves. ఆదాం వల్ల మనం కొంత ప్రభావితం చేయబడ్డాము, 2 మనల్ని మనమే పాడు చేసుకున్నాము. ఇన్ బోత్ వేస్ వీఆర్ సిన్నర్స్. ఆ సిన్ కాన్సిక్వెన్సెస్ వల్ల మనం దేవునికి దూరం అయిపోయాము, దేవుని ఉగ్రత పాత్రులం అయ్యాము, దేవునికి శాశ్వతంగా శత్రువులం అయిపోయాము. బట్ దేవుడికి స్తోత్రాలు ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి మన స్థానంలో ఆయనను మరణింపజేసి, ఆయన మనల్ని క్షమించి, రక్షించి, విడిపించి తన బిడ్డగా చేసుకొని ఆ విరోధాన్ని పోగొట్టాడు, ఆ ఉగ్రతను తీసేశాడు, ఆ ఎడబాటును తీసేశాడు. మనం ఇప్పుడు దేవునికి సన్నిహితంగా ఉండొచ్చు, దేవుని కృపను మాత్రమే అనుభవిస్తాము, ఉగ్రత మన మీదకి రాదు. దేవునికి ఎప్పటికీ దూరం అవ్వకుండా నిత్యత్వాన్ని ఒక సహవాసంగా అనుభవిస్తూ ఉంటాం. ఫర్ ఆల్ ఇటర్నిటీ దేవుడితో కలిసి మనం జీవిస్తాము. నా మాటలు వింటున్న వాళ్ళలో, ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా యేసుక్రీస్తు వారిని మీ రక్షకుడిగా అంగీకరించకపోతే 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఇంకా ఎవరైనా మీ సిన్ఫుల్ నేచర్ని రియలైజ్ అవ్వకపోతే, మీ పాప స్వభావాన్ని మీరు గుర్తించకపోతే, దిస్ ఈస్ ద రైట్ టైం. దేవుని దగ్గర ఒప్పుకోండి. కన్ఫెస్ దట్ యు ఆర్ సిన్నర్ అండ్ అక్నాలెడ్జ్ దట్ యు నీడ్ ఏ సేవియర్. ఈ భయంకరమైన టెరిఫిక్ కాన్సిక్వెన్సెస్ నుంచి మనుషులను విడిపించడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, సిలువలో నా కోసం మీకోసం మరణించారు. ఈ సంగతి నువ్వు నిజంగా నమ్మితే, నువ్వు యేసుక్రీస్తు వారిని మీ రక్షకుడిగా నువ్వు ఆశ్రయించు. యేసుక్రీస్తు వారు నిన్ను తన రక్తంలో కడిగి పవిత్రపరిచి, నిన్ను క్షమించి, నిన్ను దేవునికి ఇష్టమైన బిడ్డగా చేస్తాడు. దేవుని ఉగ్రత నుంచి విడిపిస్తాడు. నిన్ను దేవునికి శత్రువులాగా కాకుండా ఆ శత్రుత్వాన్ని కొట్టేసి దేవునికి స్నేహితుడిలాగా చేస్తాడు. దేవునికి దూరం అయిపోయిన స్థితి నుంచి నిన్ను తీసుకొచ్చి దేవునితో అన్యోన్యంగా జీవించే ఒక జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇంకెవరైనా రక్షించబడని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా మనవి ఏంటంటే, మీ పాపపు స్వభావాన్ని, మీ పాపపు స్థితిని, మీ పాపపు క్రియల్ని దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకొని, నేను పాపిని ప్రభువా, నువ్వు రక్షకుడివి, నువ్వు నాకు అవసరము, నువ్వు నాకు కావాలి అని దేవుని ఆశ్రయించినట్లయితే, ఆ దేవుని ఉగ్రత నుంచి, పాపం వల్ల కలిగిన ఆ టెరిఫిక్ కాన్సిక్వెన్సెస్ నుంచి దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. ఈ గ్రూపులో ఉన్న చాలా మంది మా జీవితాల్లో దేవుడు చేశాడు, మేము రక్షించబడ్డాము. ఇవాళ మాకు ఒక నిశ్చయిత ఉంది, దేవుని ఉగ్రత నుంచి మేము శాశ్వతంగా తప్పించబడ్డాము. వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్, వీఆర్ ఇటర్నల్లీ సేవ్డ్ అండ్ వీఆర్ ఇటర్నల్లీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి నిశ్చయత, ఇటువంటి ఒక దృఢ నిశ్చయత ఇంకా ఎవరికైనా లేనట్లయితే వాళ్ళు ప్రభువును అంగీకరించాల్సిందిగా, ప్రభువును స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు నాగరాణి గారు. అన్మ్యూట్ చేసుకోండి అక్క. టైటస్ అక్క
హలో టైటస్. చెప్పండి అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సురేష్ అన్న సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అనేది చాలా చక్కగా టీచ్ చేశారన్న. మరి